నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం ఈ ఏడాది మరో డిఎస్సికి రెడీ అయ్యింది. ఉగాది సందర్భంగా డిఎస్సికి సంబంధించిన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు ఖాళీల వివరాలను కూడా సేకరించినట్లు సమాచారం. ఈసారి డిఎస్సిలో మొత్తం 3600 వరకు టీచర్ పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం ఈ ఏడాది మరో డిఎస్సికి రెడీ అయ్యింది. ఉగాది సందర్భంగా డిఎస్సికి సంబంధించిన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు ఖాళీల వివరాలను కూడా సేకరించినట్లు సమాచారం. ఈసారి డిఎస్సిలో మొత్తం 3600 వరకు టీచర్ పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే ఏపీలో నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. త్వరలో మరో డిఎస్సి నిర్వహణ ఉంటుందని చెప్పి కూడా శుభవార్త తెలిపింది. ఉగాదికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. 3600 టీచర్ పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఏపీ ప్రభుత్వం ముందుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించిన విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గత ఏడాది డిఎస్సిలో 16,347 పోస్టులకు గాను 15,941 పోస్టుల భర్తీ అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు మరొక అవకాశం అని చెప్పుకోవచ్చు. డిఎస్సి కోసం ఎవరైతే ఇప్పటికే ప్రిపేర్ అయ్యి గతంలో క్వాలిఫై అవని వాళ్లకు ఈసారి మరోసారి అవకాశం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఏడాది మరో డిఎస్సికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయుల భర్తీ కోసం కొత్త డిఎస్సి ప్రకటించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను కూడా సేకరించింది. 3600 వరకు కూడా పోస్టులు ఉండొచ్చని చెప్పి కూడా చెబుతున్నారు. ఈ మేరకు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల వివరాలను కూడా అధికారులు సేకరించి సంబంధిత అధికారులకు అలాగే సీఎం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇదంతా ఫాలో అప్ చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూల్స్ అలాగే ఆదర్శ పాఠశాలలు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల నుంచి సమాచారం కూడా తీసుకున్నారు. వీటిలో కూడా కలిపి 1200 ఖాళీలు కూడా ఉంటాయట అని చెప్తున్నారు. మరి వీటితో పాటుగా మున్సిపల్ అలాగే పంచాయతీరాజ్ ప్రభుత్వ పాఠశాలల్లో 1700 పోస్టులు ఉన్నాయి. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 700 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కలిపి 3600 వరకు కూడా పోస్టుల్ని భర్తీ చేయనున్నారని సమాచారం ఉంది. గత ఏడాది ఏప్రిల్లో నెలలో మొత్తం 16,347 పోస్టులకు డిఎస్సి ప్రకటించగా 15,941 మంది ఇందులో ఈ జాబ్స్ వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని పోస్టులకు రిజర్వేషన్ల అభ్యర్థులు లేకపోవడంతోనే మిగతావి నిలిచిపోయాయని చెప్పి కూడా తెలుస్తుంది. వచ్చే నెలలో ఉగాది ఉంది. ఆ ఉగాది పండుగకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు. అయితే ఈ డిఎస్సికి సిలబస్ లో ఎలాంటి మార్పులు చేయడం లేదని కూడా తెలుస్తుంది. ఈ డిఎస్సికి కూడా గత ఏడాది డిఎస్సికి ఇచ్చిన సిలబస్ అలాగే మార్గదర్శకాలనే అమలు చేయనున్నట్టు కూడా సమాచారం. ఇప్పటికే వెబ్సైట్ లో ప్రత్యేక డిఎస్సి సిలబస్ ను కూడా అందుబాటులో ఉంచారు అధికారులు. అయితే ప్రభుత్వం కొత్త డిఎస్సిలోని అన్ని పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్యం, పరీక్ష కంప్యూటర్ ప్రావీణ్యం అలాగే పరీక్ష నిర్వహించాలని చెప్పి కూడా భావించారు. అయితే ఇప్పుడు తగినంత సమయం లేకపోవడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్
టీచర్లు 2600 మంది వరకు కూడా ఉన్నారు. వీరంతా కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రత్యేక అవసరాలున్న పిల్లలు చదువుతున్న స్కూల్స్ లో పనిచేస్తున్నారు. అయితే వీరిలో సుమారు 800 మందికి మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో అన్ని అర్హతలు కూడా ఉన్న వారికి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరికి 10 ఏళ్ల సర్వీస్ తో పాటు టెట్ వంటివి అర్హతలు నిర్ణయించారు అధికారులు. ఈ అర్హతలు ఉన్న వారికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తారని కూడా చెబుతున్నారు. ఒకవేళ వీరిలో ఎవరికైనా పర్మనెంట్ ఉద్యోగం కావాలంటే వీరు కూడా డిఎస్సి రాయాల్సిందే అని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న టీచర్లకు స్పెషల్ డిఎస్సిలో వెయిటేజీ ఇవ్వడంపై ఆలోచన చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద కొత్త డిఎస్సికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లే మనం చెప్పుకోవచ్చు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఉగాదికి ఒక శుభవార్త తెలుపుతూ ఉగాదికి ఈ ప్రకటన వచ్చే అవకాశం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి చూడాలి, దీనికి సంబంధించిన డిఎస్సి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారికి మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి స్పెషల్ డిఎస్సిని వదులుతామని చెప్పి ఏదైతే ప్రభుత్వం అటు విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారో, సో అందులో భాగంగానే ఈ డిఎస్సిని కూడా ఈ సంవత్సరం ఉగాదికి ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సునీత. అయితే ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే గత సంవత్సరం డిసెంబర్లోనే నవంబర్ ఆ టైంలో కూడా కొంతమందికి డిఎస్సి పోస్టులు వచ్చాయి. 15,900 మంది వరకు కూడా టీచర్లు పోస్టులు వచ్చాయి. పర్మనెంట్ అయినటువంటి పరిస్థితి, డిఎస్సి క్వాలిఫై అయ్యి వాళ్ళకు ఉద్యోగం ఇప్పటికీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కొంతమంది ఎవరైతే కొంతమంది డిఎస్సి ఇంకా వదిలితే బాగుండు అని అనుకున్నారో ఆ సమయంలోనే ప్రభుత్వం కూడా వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి వదులుతాము, డిఎస్సికి ప్రయత్నం చేసే వాళ్ళు చేసుకోవచ్చు, ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అని చెప్పి కూడా. సో యువతలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి డిఎస్సికి ఇప్పటికే చాలా మంది కోచింగ్ తీసుకుంటున్నారు, అలాగే చాలా వరకు ప్రిపేర్ అయి ఉన్నారు. గతంలో కూడా 2-3 మార్కులతో కూడా పోయిన అభ్యర్థులు కూడా ఇప్పటికీ ఉన్నారు. సీనియర్స్ దాదాపు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు కూడా ట్రై చేసి క్వాలిఫై అవని వారు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఏదైతే అర్హత వయసు ఉన్నటువంటి వారు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక మంచి అవకాశంగా వారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. డిఎస్సి పైన పూర్తి స్థాయిలో వారు దృష్టి పెట్టి డిఎస్సిని క్వాలిఫై చేసుకొని ఉద్యోగం సంపాదించుకోవాలి లైఫ్ లో అన్న ఒక గోల్ పెట్టుకున్న వారికి మాత్రం ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు సునీత. అయితే ఇప్పుడు మరోపక్క రామచందర్, ఒకవేళ డిఎస్సి అభ్యర్థులు దీనికి సంబంధించి సెలెక్ట్ అవ్వాలన్నా వాళ్ళకి సంబంధించి అర్హతలు ఏంటి? డిఎస్సి అవ్వాలంటే ముందుగా టెట్ ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో ఆల్రెడీ ఆ టెట్ ఎగ్జామ్ రాసి అప్పట్లో క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు ఇప్పుడు డిఎస్సి మరి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. డిఎస్సికి క్వాలిఫై అవుతారు ఎగ్జామ్ డిఎస్సి రాయడానికి. సో టెట్ క్వాలిఫై అవ్వకుండా డైరెక్ట్ డిఎస్సికి వచ్చే అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో టెట్ క్వాలిఫై గతంలో అయ్యి ఎవరైతే ఉంటారో ప్రభుత్వం ఏదైతే నియమాలు పెట్టి ఉంటుందో ఈ సంవత్సరంలో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే డిఎస్సికి అర్హత ఉంటారు. వారు మాత్రమే ఈ డిఎస్సికి క్వాలిఫై, వారు డిఎస్సిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ కి సంబంధించి. సో టెట్ క్వాలిఫై అయితేనే ఖచ్చితంగా డిఎస్సికి అర్హులు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో టెట్ క్వాలిఫై అయ్యి ఇప్పటికే కోచింగ్లు చాలా మంది తీసుకుంటున్నారు. ఆన్లైన్ కోచింగ్స్ కావచ్చు, డైరెక్ట్ కోచింగ్స్ కావచ్చు. డిఎస్సి క్వాలిఫై ఎట్లయినా జాబ్స్ కొట్టాలి, మార్క్స్ సాధించాలి అనేది ఒక సంకల్పం దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది నిరుద్యోగులు. సో ఈ నిరుద్యోగులకు మాత్రం ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ రామచందర్. ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం ఈ ఏడాది మరో డిఎస్సికి రెడీ అయ్యింది. ఉగాది సందర్భంగా డిఎస్సికి సంబంధించిన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు ఖాళీల వివరాలను కూడా సేకరించినట్లు సమాచారం. ఈసారి డిఎస్సిలో మొత్తం 3,600 వరకు టీచర్ పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.